హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రష్మిత వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈ వీడియో వచ్చేసి నా ప్రీవియస్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట. సో నా ప్రీవియస్ వీడియో స్విట్జర్లాండ్లో డే 1 అనమాట. సో ఆ వీడియో ఎవరైతే చూడలేదో సో డెఫినెట్లీ చూడండి, మీకు నచ్చుతుంది. అండ్ ఈ వీడియోలో వచ్చేసి సేమ్ డే మేము స్విట్జర్లాండ్లో జ్యూరిక్లో నైట్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేద్దాము అని చెప్పేసి అయితే వెళ్తున్నాము. స్విట్జర్లాండ్‌లో మేమున్న హోటల్ వచ్చేసి హోటల్ రాడిసన్ అనమాట. సో ఈ హోటల్‌కి మనకి జనరల్‌గా సూపర్ మార్కెట్స్, ట్రామ్స్, మెట్రో స్టేషన్స్ అలా ఉంటాయి గదా! సో అవన్నీ కూడా వాకబుల్ డిస్టెన్స్‌లోనే ఉన్నాయి. సో ఇక్కడ మేమైతే ఒక మెట్రోకి వెళ్దామని చెప్పేసి అయితే ట్రై చేస్తున్నాము. అక్కడ మెట్రో ఎక్స్‌పీరియన్స్ చేస్తే బావుంటుంది కదా అని చెప్పేసి. అండ్ ఈ మెట్రో స్టేషన్స్ కూడా జనరల్‌గా మనకి పెద్దగా మన హైదరాబాద్‌లో ఉన్నట్టుగా మెట్రో స్టేషన్స్ అయితే లేవు. చిన్న బస్ స్టాప్ లాగానే ఉన్నాయి. అండ్ అక్కడే మనము ఇమ్మీడియేట్‌గా కూడా మనం ట్రైన్ టికెట్స్ అలా తీసేసుకోవచ్చు. అండ్ దెన్ వాళ్ళ మెట్రోస్ అయితే నార్మల్‌గా అది వేరే వెహికల్స్ వెళ్ళడానికా ఆర్ ట్రామ్స్ వెళ్ళడానికా అలా డిఫరెన్షియేట్స్ అయితే లేదనమాట వాళ్ళ రూట్స్ మీద. సో అదే రూట్‌లో ట్రామ్స్ వెళ్తున్నాయి. సో అదే రూట్‌లో బసెస్ కూడా వెళ్తున్నాయి. సో అది కొంచెం చాలా యూనిక్‌గా అనిపించింది. అండ్ ఇక్కడ మేమైతే ట్రైన్ టికెట్స్ తీసేసుకొనైతే సో ట్రామ్‌లోకి అయితే వెళ్ళాము. అండ్ దెన్ ఇక్కడ నుంచి మేమైతే ఒక మాల్‌కైతే వెళ్ళామనమాట మేమక్కడ. సో ఆ మాల్‌లో చాలా వరకి షాపింగ్స్ అలా ఉన్నాయన్నమాట. సో అదంతా ఎక్స్‌పీరియన్స్ చేసేసి నైట్ చాలా వరకి అక్కడ టైమ్ స్పెండ్ చేశాము. సో మేము వెళ్ళిన టైం అయితే సో చాలా కూల్‌గా ఉండే వెదర్. ఆల్మోస్ట్ 1 డిగ్రీస్, 2 డిగ్రీస్ ఇంకా మైనస్ డిగ్రీస్‌లో కూడా ఉండే. సో చాలా సేపయితే బయట ఉండలేకపోయాము. సో ఉన్నా కూడా కంపల్సరీ స్వెటర్స్ అండ్ దెన్ హెడ్ క్యాప్స్ అలా తీసుకొనే వెళ్ళాము. అండ్ ఇక్కడొచ్చేసి ఇంకా నైట్ మేము రూమ్‌కొచ్చేసి రిలాక్స్ అయిపోయాము. అండ్ దెన్ ఎర్లీ మార్నింగే లేచేసాము. ఎందుకంటే మా నెక్స్ట్ ప్లేస్ డెస్టినేషన్‌కైతే ఎర్లీ మార్నింగే ఉండే అక్కడ. అండ్ ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి నేనైతే ఇన్‌స్టంట్ పోహా అలా ప్రిపేర్ చేస్తున్నాను. జస్ట్ హాట్ వాటర్ యాడ్ చేస్తే పోహా రెడీ. అండ్ ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేసేసి కింద రెస్టారెంట్ ఉంటుంది కదా! సో ఆ రెస్టారెంట్‌లో కూడా కొంచెం కాంటినెంటల్ బ్రేక్‌ఫాస్ట్ చేసేసాము. యాజ్ యూజువల్ రెగ్యులర్‌గా చేసేసే. అండ్ ఈరోజు మాకున్న ఐటినరీలో మేము వెళ్ళాల్సిన ప్లేస్ వచ్చేసి ఉంఫ్రూ అనమాట. అదొచ్చేసి టాప్ ఆఫ్ యూరోప్ అని అంటారు. సో చాలా చాలా బావుంది ఆ ప్లేసు. నేను ముందు క్లిప్స్‌లో మీకు చూపిస్తాను. అండ్ ఈరోజు డే 8 ఆల్మోస్ట్ మా యూరోప్ ట్రిప్‌లో. ఈరోజు కూడా మేము స్విట్జర్లాండ్‌లో ఉన్నామన్నమాట. సో నిన్న స్విట్జర్లాండ్‌లో మౌంట్ పిలాటస్ అని చెప్పేసి ఒక ప్లేస్‌కి వెళ్ళాము. ఈరోజు వచ్చేసి ఉంఫ్రూ. నేను కరెక్ట్‌గా స్పెల్ చేస్తున్నానో లేదో నాకు తెలీదు. కానీ ఉంఫ్రూ అనమాట దాని పేరు. సో అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఆల్మోస్ట్ 14,000 ఫీట్ పైన ఉంటుందంట. సో అండ్ స్నో కూడా ఉండబోతుంది. నిన్న కూడా స్నో ఉండే, చాలా బాగుండే. ఫస్ట్ టైం నేను స్నో ఎక్స్పీరియన్స్ అయ్యాను అనమాట. అండ్ ఈరోజు అయితే ఆల్మోస్ట్ నిన్ననే చాలా 2 డిగ్రీస్కే మేము అసలు ఘోరంగా అయిపోయింది నిన్న. అంటే 2 లేయర్స్ వేసుకున్నాం కూడా. సో ఈరోజు అయితే ఇంకా 3 లేయర్స్ వేసుకొని అయితే వెళ్తున్నాము డ్రెస్సెస్. అండ్ కంపల్సరీ హెడ్ క్యాప్, గ్లౌజెస్ ఇవన్నీ వేసుకొని వెళ్తున్నాం అనమాట. చూడాలి ఎలా ఉండబోతుందో. అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇప్పుడే కంప్లీట్ చేసేసాను నేనైతే ఇక్కడే. అండ్ కింద రెస్టారెంట్కి వెళ్ళేసి మన కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది కదా, అది కూడా కొంచెం తిన్నాము. జ్యూసెస్ అలా తాగేసి ఇంకా ఈరోజు స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఈరోజు మాది లాస్ట్ డే అనమాట మా ట్రిప్లో. సో రేపు ఇంకా ఫ్లైట్ ఎక్కేయడమే.
అండ్ దెన్ బ్రేక్‌ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసుకొని మా జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము. సో, మేమున్న ప్లేస్ నుంచి ఉంఫ్రూకి ఆల్మోస్ట్ 3 అవర్స్ అలా టైం ఉండే అనమాట. సో, రీచ్ అవ్వడానికి. అండ్ ఇంకా మధ్యలో జూరిక్ లేక్ అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంది. సో, ఆ ప్లేస్‌లో కూడా ఒక కొంచెం సేపయితే ఆగామనమాట. సో, కొంచెం సేపు సిటీ ఎక్స్‌ప్లోర్ చేసేసి కొంచెం వాచెస్ ఎవరైనా పర్చేస్ చేసుకోవడానికి అలా. అండ్ ఇక్కడ చాలా చాలా వాచెస్ కంపెనీస్ ఉన్నాయి. స్విస్ మేడ్ వాచెస్ చాలా ఫేమస్ కదా! అండ్ చాలా చాలా బాగున్నాయి. బట్ బిట్ కాస్ట్‌లీ అనే అనిపించింది. కొంతమందయితే పర్చేస్ కూడా చేస్తున్నారు. టూరిస్ట్‌లు ఎవరైతే వస్తారో. అండ్ ఉంఫ్రోకి వెళ్ళడానికైతే మనకి గ్రిండెల్ వరల్డ్ అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంటుంది. సో, ఆ ప్లేస్ నుంచి మనము ట్రైన్‌లో వెళ్ళాలి. ట్రైన్‌లో గూడా ఆల్మోస్ట్ మనకి 1 ½ అవర్ జర్నీ అలా ఉంటుంది. సో, ఆ టాప్ ఆఫ్ యూరోప్‌కి రీచ్ అవ్వాలంటే సో, చాలా జర్నీ చేయాల్సొచ్చింది. ఉంఫ్రోకి ఎవరైతే వెళ్ళాలి అనుకుంటున్నారో, సో, డైరెక్ట్‌గా మనము ఆన్‌లైన్‌లో టికెట్స్ పర్చేస్ చేయొచ్చనమాట. సో, ఎవరైతే ఓన్‌గా వెళ్ళాలి అనుకుంటారో, అండ్ దెన్ ఎవరైతే ట్రావెల్ ఏజెంట్ నుంచి వెళ్తారు గదా! సో, ప్యాకేజ్ తీసుకుంటాం గదా మనము. సో, ప్యాకేజ్‌లో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి, సో, ఏ ప్లేసెస్ వాళ్ళు కవర్ చేయబోతున్నారు, అండ్ మన ఐటినరీ ఎలా ఉండబోతుంది అని చెప్పేసి. సో, ఐటినరీలో వాళ్ళెలా మెన్షన్ చేస్తున్నారంటే, సో, ఈ డే ఉంఫ్రూ కవర్ చేస్తారు. బట్ ఆప్షనల్ అని పెట్టేసి పెడుతున్నారనమాట. సో, ఆప్షనల్ అంటే ఏంటి, వాళ్ళు ప్యాకేజ్‌లో ఇంక్లూడ్ చేస్తున్నారు. అది మన ఆప్షన్ తీసుకోవాలా లేదా, వెళ్ళాలా లేదా అన్నట్టుగా మన ఆప్షన్ కదా! బట్ అలా కాదంట. ఆప్షనల్ అని పెడితే సో, వాళ్ళు ఆ ప్యాకేజ్‌లో ఇంక్లూడ్ చేయట్లేదంట. సో, ఆ టికెట్స్ ఉంఫ్రూకి వెళ్ళడానికి టికెట్స్ మనము సెపరేట్‌గా పర్చేస్ చేయాలనమాట. సో, ఆ ఉంఫ్రూ టికెట్స్ ఎంతుంటుందో తెలుసా? పర్ పర్సన్ ఆల్మోస్ట్ మనకి 180-200 యూరోస్ ఉందనమాట. సో, మాకలానే జరిగింది. సో, మా ఐటినరీలో వాళ్ళు మెన్షన్ చేసేసారు ఉంది అని చెప్పేసి. బట్ ఆప్షనల్ అని పెట్టేసారు. మేమంత గమనించలేదు. యాహ్! ఆప్షనల్ అంటే సో, మేము గూడా అదర్‌వైస్ అనుకున్నాము. మరి మన ఆప్షన్ వెళ్ళాలా లేదా అన్నట్టుగా అనుకున్నాము. బట్ మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అంత దూరం వెళ్ళి సో, వెళ్ళకపోతే యాహ్! గిల్టీ‌గా ఫీల్ అవుతాం గదా! సో, డెఫినెట్‌గా వెళ్ళాల్సిందే అని చెప్పేసి ఇంకా మళ్ళీ టికెట్స్ పర్చేస్ చేసాము. ఆల్మోస్ట్ మాకు ఆ ఉంఫ్రోకి వెళ్ళడానికి 400 యూరోస్ మళ్ళీ అడిషనల్ ఖర్చయిందనమాట. అండ్ ఎవరైతే ట్రావెల్ ఏజెంట్ నుండి వెళ్తారో సో, డెఫినెట్‌గా డబుల్ చెక్ చేసుకోవాలి ఈ పాయింట్. సో, ఇదొక లెసన్ అనమాట మాకు. యాహ్! బట్ వర్త్ గోయింగ్‌గా 400 యూరోస్ పెట్టి అంటే యాహ్! వర్త్ గోయింగ్ అని చెప్పొచ్చు. చాలా చాలా బావుంది ఆ ప్లేస్. ఇంకా టాప్ ఆఫ్ యూరోప్ కాబట్టి ఆల్మోస్ట్ అది 13,000-14,000 అబౌవ్ సీ లెవెల్ అనమాట. సో, చాలా మందికి అక్కడ ఇంకా కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఉంటే గనుక కొంచెం ఆలోచించాలి వెళ్ళాలా లేదా అని. బట్ అదర్‌వైజ్ ఇట్ ఈస్ రియల్లీ వర్త్ గోయింగ్. చాలా చాలా బావుండే ఆ ప్లేస్. స్విట్జర్లాండ్‌లో ఎవరైనా కూడా ట్రామ్ ఆర్ ట్రైన్ ఎక్స్‌పీరియన్స్ చేయాలి అని అంటుంటారు గదా! సో, ఈ ప్లేస్‌లో ఆ ట్రైన్ ఎక్స్‌పీరియన్స్ చాలా బావుంది. మొత్తం మనకి టన్నెల్ నుంచే వెళ్తుందనమాట ఆ ట్రైన్. Let's go. ఇది ఫుల్ అయిపోయిందా? For 2 minutes on the way, we can get. Oh, sorry, 5 minutes on the way. You can get down and come back. Oh, great. But now the train will be going entirely in the tunnel now. तो टनल में रुकेगा क्या? मध्य में स्टेशन है, क्या करना है इसको? क्रीम है क्रीम है Yes, क्रीम एंट्री तो ग्लास पहन लो ना। ये देखो ये
అండ్ ఇక్కడ మేము ఫైనల్లీ ఉంఫ్రోకైతే రీచ్ అయిపోయామనమాట. ఇదంతా కూడా మనకి ప్లేస్ ఒక టన్నెల్ లాగానే ఉంటుంది. ఆ టన్నెల్ లోపలనే మొత్తం ఎక్స్‌ప్లోర్ చేయాలనమాట మనము. అండ్ అక్కడికి రీచ్ అవ్వగానే మనకి ఒక రూట్ మ్యాప్ అయితే ఇచ్చారు. సో, మనము ఏ ప్లేస్ ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు, ఎటు నుంచి ఎటు వెళ్ళాలి, అండ్ దెన్ ఏ ప్లేస్ ఉన్నాయి ఇక్కడ ఎక్స్‌ప్లోర్ చేయడానికి అదంతా అని చెప్పేసి, మనం మొత్తం ఎక్స్‌ప్లోర్ చేయడానికి మనకి ఆల్మోస్ట్ అక్కడ 1 ½ అవర్ టైం అలా పడుతుంది. అండ్ మేము వెళ్ళింది ఆల్మోస్ట్ అరౌండ్ 1:30 అలా ఆ టైంకి వెళ్ళామనమాట. సో, ఇంకా మేమైతే వెళ్ళగానే అక్కడ మనకి కొంచెం షాపింగ్ ప్లేసెస్ అలా కనిపించాయనమాట. సో, చాలా వరకి అక్కడ స్విస్ మేడ్ చాక్లెట్స్ ఇక్కడ కూడా సేల్ చేస్తున్నారు. చాక్లెట్స్ అండ్ స్విస్ మేడ్ నైఫ్స్ అలా ఉంటాయి గదా! నైఫ్స్, వాచెస్ ఇంకా అవన్నీ. సో, జనరల్‌గా ఏదైతే టూరిస్ట్‌లు తీసుకుంటారో సో, అవన్నీ కూడా అక్కడున్నాయి. సో, అవన్నీ చూస్తూ ఇంకా మేమైతే ముందుకు వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడేంటంటే మనకి ఆ 1 ½ అవర్ టైం ఏదైతే ఇస్తారో అదంతా సరిపోతుంది మనకి ఆ ప్లేస్ అంతా ఎక్స్‌ప్లోర్ చేసేయడానికి. అండ్ మనకి రిటర్న్ ట్రైన్ ఉంటుంది గదా! సో, రిటర్న్ ట్రైన్ మనము టాప్ ఆఫ్ యూరోప్ నుంచి మళ్ళీ గ్రిండెల్‌వాల్డ్ రావాల్సుంటుందనమాట. ఆ గ్రిండెల్‌వాల్డ్ రావడానికి మళ్ళీ అదే ప్లేస్ నుంచి రిటర్న్ ట్రైన్ మనకి 1 ½ అవర్ తర్వాత ఉంటుందనమాట. ఒకవేళ మనకి ఆ 1 ½ అవర్ టైంలో మనం అంతా ఎక్స్‌ప్లోర్ చేయలేకపోతున్నాము అండ్ దెన్ ట్రైన్ మిస్ అయిపోతే గనక డెఫినెట్‌లీ ఇంకా అక్కడ 3 అవర్స్ మనం అక్కడే స్టే చేయాల్సుంటుంది ట్రైన్ మిస్ అయిపోతే. సో, కేర్‌ఫుల్‌గా ఆ 1 ½ అవర్ ఇచ్చిన టైంలో ఉన్న టైంలో ఏ ప్లేస్ కూడా ఎక్కువ టైమ్ స్పెండ్ చేయకుండా సో, త్వరగా అన్ని ప్లేసెస్ కూడా ఎక్స్‌ప్లోర్ చేస్తూ వచ్చేసేయాలనమాట. అండ్ అక్కడే మనకి రెస్టారెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో, వెజిటేరియన్స్‌కైతే కొంచెం తక్కువ ఆప్షన్స్ ఉంటాయి. బట్ ప్లేస్ చూడడానికి ఇంపార్టెంట్ కాబట్టి చాలా బాగా అనిపించింది ఆ ఎక్స్‌పీరియన్స్ అంతా. అండ్ ఇక్కడ మనకి ఒక స్క్రీన్‌లో కూడా పెడుతున్నారు ఏ ప్లేస్‌లో ఏమున్నాయి. సో, వాటి గురించి అంత డీటెయిల్డ్‌గా కూడా ఇక్కడ మనకు చూపిస్తున్నారు వాళ్ళు. అండ్ లోపలంతా కూడా ఆ టన్నెల్ లోపలనే కాబట్టి మనకు కొంచెం వార్మ్‌గానే ఉంది. సో, మనం బయట స్నోకి వెళ్తే తప్ప మనకి యాక్చువల్ టెంపరేచర్ అయితే మనం ఎక్స్‌పీరియన్స్ కొంచెం పాలు వచ్చినా పర్లేదు. సో, ఇక్కడ లోపలంతా ఇంకా మేము ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాము. లోపల అన్ని ప్లేస్ కూడా ఎక్స్‌ప్లోర్ చేసాము మేము. బట్ బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఉంటే కనుక చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. సో, అక్కడ మేము చూస్తున్నాము కొందరిని బ్రీతింగ్ ప్రాబ్లమ్ అయిపోయి అక్కడే ఉండిపోయారు. బట్ వాళ్ళకి అటు ముందుకు వెళ్ళరాదు, అటు వెనకాలకి వెళ్ళరాదు అనమాట. సో, మనకి వెనకాలకి వెళ్ళడానికి సో, అదంతా కవర్ చేస్తేనే మనకి వేరే రూట్ నుంచి అలా ఉంది. సో, అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇక్కడ మనకి మొత్తం ఎక్స్‌ప్లోర్ చేయడానికి 1 ½ అవర్ టైం కూడా సరిపోదు. సో, అందుకని చెప్పేసి మనం చాలా త్వరగా నడుచుకుంటూ ఇంకా అన్ని ప్లేసెస్ ఎక్స్‌ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాం గదా! సో, అలా నడుస్తూ త్వరగా ఉంటే మనకి బ్రీతింగ్ ప్రాబ్లమ్ అనేది ఎక్కువవుతుందనమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ 13,000 ఫీట్ అబోవ్ లెవెల్‌లో ఉన్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అనిపించింది నాకైతే. సో, ఎక్కడ కూడా త్వరగా నడవకూడదు. చాలా స్లోగా నడవమని చెప్పేసి మాకు చాలా ఇన్‌స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారనమాట. అలా స్లోగా నడుస్తూ బట్ ఏ ప్లేస్‌లో అయితే మనం చూస్తున్నామో
మనము ఆ ప్లేస్‌లో ఎక్కువగా ఆగకుండా జస్ట్ 1 ఆర్ 2 మినిట్స్‌లో మనం ఆ ప్లేస్ చూసేసి వెళ్ళిపోవడం చాలా బెటర్ అనిపించింది. అండ్ ఇక్కడైతే డీటెయిల్డ్‌గా వాళ్ళు ఈ టనెల్ అదంతా ఎలా కన్‌స్ట్రక్ట్ చేశారు, ఆ ట్రైన్ రూట్ ఎలా కన్‌స్ట్రక్ట్ చేశారు, ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో అండ్ దెన్ డీటెయిల్స్ అన్నీ గూడా ఇక్కడ ప్లేస్ చేస్తున్నారనమాట. సో, మనం నడుస్తూ ఉంటే వీళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా మనం చూడొచ్చు. చాలా బాగా అనిపించింది. వాళ్ళకి మంచి అప్రిసియేషన్ అనిపించింది. అండ్ ఇక్కడే మనకొకటి ఐస్ ప్యాలెస్ అని ఉందనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు అది. సో, మనకి మొత్తం కింద ఫ్లోరు అండ్ పైన అండ్ దెన్ సైడ్స్‌కి అదంతా కూడా ఐసే అనమాట. జస్ట్ మనకి సైడ్స్‌కి ఒక స్టీల్ లాగా పెట్టారనమాట. సో, అది పట్టుకొని నడవడానికి. ఎందుకంటే మొత్తం ఇలా జారుతుందది. ఎందుకంటే మొత్తం ఐసే. మొత్తం ఇంకా ఐస్ ప్యాలెసే అది. అది రియల్ ఐస్ కాకపోవచ్చు. బట్ మొత్తం అది మాత్రం చాలా చల్లగుండే. ఆల్రెడీ ఆ వెదర్‌లో ఇంకా చాలా కూల్‌గా అనిపించింది. యాహ్! బట్ చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలనిపించింది. ఇక్కడ చూసారు కదా! టాప్ ఆఫ్ యూరోప్ అని బోర్డ్ అలా కూడా ఉంది. ఇంకా మనకి ఇక్కడ డైరెక్షన్స్ కూడా ఉన్నాయి. మనం ఏ ప్లేస్‌కి వెళ్ళాలి. సో, నెక్స్ట్ ఎలా వెళ్ళాలి, ఏ ప్లేస్‌కి రీచ్ అవుతున్నాము అది అని చెప్పేసి. యాహ్! దిస్ వాస్ రియల్లీ నైస్. యాహ్! ఇంక అదంతా ఎక్స్‌ప్లోర్ చేస్తూ మేమైతే బయటికొచ్చేసామనమాట. సో, యాక్చువల్‌గా మనం రీచ్ అవ్వాల్సిన ప్లేస్ ఇది. సో, ఈ ప్లేస్‌కి రీచ్ అవ్వడానికి అదంతా మనం ట్రావెల్ చేస్తూనే రావాల్సిందే. అండ్ ఇక్కడొచ్చేసి టెంపరేచర్ ఎక్స్‌పెక్ట్ చేయండి. ఆల్‌మోస్ట్ -6 టు -10 ఉండే. యాహ్! బట్ అస్సలు ఆ లోపల ఎంతసేపయితే మేము టనెల్‌లో ఉండగలిగామో, ఇక్కడ అసలు ఒక 5 మినిట్స్ కూడా ఉండలేకపోయాము. చాలా చల్లగుండే. బేసిక్‌గా ఇంక అందరూ కూడా స్నో ఎక్స్‌పీరియన్స్ కోసమే వస్తుంటారు గదా! సో, ఆ టాప్ ఆఫ్ యూరోప్ నుంచి వ్యూ చేయడానికి. జనరల్‌గా వ్యూ ఏముండదు. మొత్తం చుట్టూ అంతా కొండలు, ఇంకా మంచు, క్లౌడ్స్ అన్నీ. అది చూస్తే మాత్రం మనకి జనరల్‌గా ఫోటోస్‌లో కొన్ని చూస్తుంటే మనకి స్నో అనిపిస్తుంది కదా! బట్ వీఆర్ ఆన్ టాప్ ఆఫ్ క్లౌడ్సే అనమాట. అంత బావుండే ఆ వ్యూ అంతా. ఇంకా చాలా పిక్చర్స్ అయితే దిగేసి మేము లోపలికైతే వచ్చేసాము. చాలా చల్లగా ఉండే. ఇంక లోపలైతే కొంచెం వార్మ్‌గా ఉంటుందని చెప్పేసి అండ్ ఇక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీస్ కూడా అలా ఉన్నాయి. సో, మాకైతే లంచ్ చేయడానికి ఈరోజు టైం కుదరలే. సో, ఇంక కొంచెం చాక్లెట్స్ అలా పర్చేస్ చేసేసుకొని ఇంకా కాఫీ, టీ ఆర్ స్నాక్స్ అలా అయితే కానిచ్చేసాము. ఎందుకంటే మాకింకా మా ట్రైన్ టైం కూడా అవుతుంది అని చెప్పి. అండ్ చాలామంది ట్రైన్ కూడా మిస్ అయ్యారనమాట. సో, మా గ్యాంగ్‌లోనే ఇద్దరు ట్రైన్ కూడా మిస్ అయిపోయారు. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్‌ప్లోర్ చేయడానికి చాలా టైం పట్టేసింది. సో, ట్రైన్‌కి కరెక్ట్‌గా రీచ్ అవ్వలేకపోయారు. సో, ఇంకా అక్కడే 3 అవర్స్ వెయిట్ చేయాల్సొచ్చేసింది. సో, ఇంక మేము ట్రైన్‌లో నుంచయితే రిటర్న్ అయిపోయి బ్యాక్ టు గ్రిండెల్వాల్డ్ అండ్ ఇక్కడ బ్యాక్ టు జూరిక్ కూడా అయిపోతున్నాము అదే ఈవినింగ్. సో, మాకైతే అసలు షాపింగ్ కోసం అని చెప్పేసి డెడికేటెడ్‌గా టైం అయితే తీసుకోలేదనమాట. అండ్ ఇక్కడ చాలా వరకి స్ట్రీట్ షాపింగ్ అని కాదు. జనరల్‌గా మాల్స్ అలా ఉంటాయి గదా! సో, అలా మాల్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. సో, ఆ మాల్స్‌కైతే మేము కొంచెం సేపు ఒక హాఫ్ అన్ అవర్ టైం అలా తీసుకొని అందరమైతే వచ్చేసాము. ఎందుకంటే ఇంకా మనకి కొంచెమైనా పర్చేస్ చేయడానికి ఉంటుంది గదా! అని చెప్పేసి. బట్ చాలా చాలా కాస్ట్‌లీ అనిపించింది. అండ్ మనకి ఈ వాచెస్ అవన్నీ కూడా బయట స్టోర్స్‌లో కూడా ఆర్ ఇండియాలో ఆర్ బయట కంట్రీస్‌లో కూడా దొరుకుతాయి. బట్ స్విస్ మేడా అని చెప్పేసి మనకి గ్యారంటీ ఉండదు కదా! అండ్ ఇక్కడొచ్చేసి స్విస్ మేడ్ వాచెస్ కాబట్టి స్విస్ గవర్నమెంట్ కూడా మనకు గ్యారంటీ ఇస్తుందంట. యాహ్! అలా జరుగుతుంది. యూరోప్ అయితే చాలా ఎక్స్‌పెన్సివ్ అనిపించింది. దాంట్లో ఇంకా స్విట్జర్లాండ్ అయితే ఇంకా ఇంకా ఎక్స్‌పెన్సివ్ అనిపించింది. అక్కడ ఏం పర్చేస్ చేయాలన్నా గూడా మనకి వాడు డైరెక్ట్‌గా మన ఆస్తులు అడిగేస్తున్నాడు అనిపించింది. ఇంకా కొంచెం అలా షాపింగ్‌కి టైమ్ ఇచ్చేసి ఇంకా మేము రిటర్న్ టు హోటల్ అనమాట. సో, డైరెక్ట్‌గా ఇంకా డిన్నర్ కూడా కంప్లీట్ చేసేసుకొని హోటల్‌కైతే రీచ్ అయిపోయాము. ఇంకా ఇదొచ్చేసి నెక్స్ట్ డే అనమాట. సో, నెక్స్ట్ డే మాది చెకౌట్ ఉండే. ఈరోజైతే ఇంకా లాస్ట్ డే. సో, లాస్ట్ డే అంటే ఇప్పుడే ఇంకా చెక్‌ఔట్ చేసేసి ట్రావెల్ టు ఇండియా అనమాట. లెట్స్ గో. సో, ఈరోజైతే ఇంకా లాస్ట్ డే ఇన్ యూరోప్ అనమాట. బాయ్ బాయ్. ఈ ప్లేస్ మిస్ అయిపోతాం మేమిప్పుడు. అండ్ ఇలా మేమైతే హోటల్ రూమ్ చెక్‌ఔట్ చేసేసి ఇంకా బ్రేక్‌ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసేసుకొని ఎయిర్‌పోర్ట్‌కైతే స్టార్ట్ అయిపోయామనమాట. సో, మేము జ్యూరిక్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఇండియాకి రావాలంటే సో, మధ్యలో మాకు అబుదాబిలో హాల్ట్ ఉండే అనమాట. సో, ఇంకా ఎయిర్‌పోర్ట్‌కొచ్చేసి మా బ్యాగేజ్ అవన్నీ కూడా చెక్ ఇన్ చేసేసి ఇంకా
ఫ్లైట్ బోర్డింగ్ పాస్ ఉంటాయి కదా, బోర్డింగ్ పాస్ కూడా తీసేసుకొని ఇంకా జ్యూరిక్లో డ్యూటీ ఫ్రీ ఉంటుంది కదా, సో అక్కడైనా మనకి ఏమైనా షాపింగ్ ఆప్షన్స్ ఏమైనా కనిపిస్తాయేమో అని చెప్పి ట్రై చేసాము. బట్ ట్రస్ట్ మీ, అసలు డ్యూటీ ఫ్రీలో ఇంకా 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 ఎక్స్పెన్సివ్ అనిపించింది. జనరల్గా ఫ్యామిలీ మెంబర్స్కైనా ఏదైనా టీ షర్ట్స్ ఆర్ చిన్న గిఫ్ట్స్ లాగా ఏమైనా తీసుకుందాం అనుకున్నాము. బట్ రియలీ అసలు కుదరలేదు. అంటే చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది. జస్ట్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉంటాయి కదా, అవి మాత్రమే పర్చేస్ చేసుకున్నాము ఇంకా. అండ్ జ్యూరిక్ ఎయిర్పోర్ట్‌లో కూడా మన బ్యాగేజ్ అవన్నీ చెక్ ఇన్ చేసేసి మన ఫ్లైట్ దగ్గరికి రావడానికి ఇంకొక ట్రైన్ ఎక్కాల్సొచ్చింది. అంటే వితిన్ ద ఎయిర్పోర్ట్‌లోనే ట్రామ్స్ అలా ఉంటాయి గదా, సో అలా ఎక్కేసి ఇంకా మా బోర్డింగ్ పాసెస్ కూడా కలెక్ట్ చేసేసుకొని ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము. అండ్ మేము రిటర్న్ జర్నీ కూడా ఎతిహాద్ ఎయిర్‌లైన్స్‌లోనే బుక్ చేసుకున్నాము. అండ్ వయా ఇది కూడా అబుదాబి అనమాట. సో జ్యూరిక్ టు అబుదాబి మాకు ఆల్మోస్ట్ 5-6 అవర్స్ అలా పట్టింది. అండ్ దెన్ మాకు ఫుడ్ ఇస్తారు కదా, సో ఆ ఫుడ్ కూడా తినేస్తూ ఇంకా ఎంజాయ్ చేశాను. చాలా టయర్డ్ ఉండే ఆ రోజు, ఎందుకంటే ఇంకా ముందు ఆల్మోస్ట్ 8 డేస్ 9 డేస్ ఫుల్ ఆన్ మాకు జర్నీయే సరిపోయింది కదా, సో ఫుల్ ఆన్ టయర్డ్ ఉండే. సో ఇంకా నేను మిగతా క్లిప్స్ అయితే తీసుకోలేకపోయాను. అండ్ ఇదనమాట మా యూరోప్ ట్రావెల్ వ్లాగ్స్. మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. సో నేనైతే ప్యారిస్, ఆమ్స్టర్డామ్ అండ్ బెల్జియం, స్విట్జర్లాండ్ ఇవన్నీ కూడా వీడియోస్ పెట్టాను. సో ఎవరైనా వీడియోస్ చూడకపోతే డెఫినెట్లీ చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. అండ్ దెన్ అబుదాబిలో మాకు ఒక 1-2 అవర్స్ హాల్ట్ ఉండి, దెన్ అబుదాబి టు హైదరాబాద్ ఆల్మోస్ట్ 4 అవర్స్ అలా టైం. హైదరాబాద్ రీచ్ అయిపోగానే హ్యాపీనెస్ వేరే లెవెల్ కదా. ఈ వీడియో ఇక్కడి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.